వేయబడేటప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలివేశారు. వారిలో ఒకడు చిట్ట చివరి అవకాశం వాడికి అది. యేసు ప్రభు బోధలు విన్నాడో ఏమో నాకు తెలియదు తను ముందు జీవితంలో. అయితే శిలువ మీద మాత్రం యేసు ప్రభుని గుర్తుపట్టి, అయ్యా నువ్వు రాజు కదా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చివరి క్షణంలో మాన్మర్చిపోతాడు. దేవుని రాజ్యమును అంగీకరించాడు చివరి క్షణం. తన బతుకంతా ఎలా బతికాడో మనకు తెలియదు, కానీ ఆ చివరి స్థాయి ఆ సమయంలో తను మార్మర్చి పొంది యేసు ప్రభువుని ప్రాధాన్యపడ్డాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. మార్మర్సుకు సూచన, జీవితం మార్పుకు సూచన. దేవుని రాజ్యాన్ని అంగీకరించాడు అతను. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఇచ్చిన సమాధానము, నేడు ఈ సమయంలోనే నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఉన్నతమైన జాక్పాట్, లక్కీ ఛాన్స్. వాడికి కొద్ది సమయంలోనే దాన్ని వినియోగించుకున్నాడు. ఈ రోజులో దేవుడు మనకి ఇచ్చిన సమయం ఎంత? పెద్దవాడికి ఎన్ని సంవత్సరాలు? సహోదరుడు మీకు ఎంత సంవత్సరాలు? ఇంత సమయం ఇస్తే మనం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాం అనుకో, లోకాశలతో శరీరాశలతో జీవితాన్ని దేవునికి శత్రువుగా బ్రతికితే, మనకంటే ఆ శిలువ మీద ఆ కొద్ది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే గొప్పోడై ఉంటాడు. ఇంత ఆయుష్ కలిగి కూడా కనీసం దేవునితో ఉన్న ఈ విరోధ భావాన్ని తెంపుకోలేకపోకుండా దేవునితో శత్రుత్వము కొనసాగించేవాడు ఆ దొంగ కంటే అల్పుడై ఉంటాడు. కాబట్టి పిల్లలు నేను మీకేం తెలియజేస్తున్నానంటే, ఇచ్చిన ఈ జీవిత కాలంలో, దేవుడు ఇచ్చిన ఈ సమయంలో నువ్వు నిజస్థితి ఏమై ఉన్నావు? నీ ఆలోచన ఏంటి? నీ స్నేహం ఎవరితో? నేను రేపు చనిపోతాను కదా. అవును, రేపు చనిపోతావు. తిందాం తాగుదాం అనేవాడు లోక సంబంధి. రేపు చనిపోతాను, అయ్యో దేవుడు నన్ను నిత్యాగ్నిదాన్ని పంపిస్తాడేమో అని భయంతోనైనా మనుషులు మనసు పొంది యేసు రాజుగా అంగీకరించి ఆ జీవితాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలా, నిరీక్షణతో ఎదురు చూడాలి. చదువుతాం ఇలా రాయబడింది లూకాసు వార్త 24వ అధ్యాయంలో. ఆ దొంగ సద్వినియోగం చేసుకున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. లోక స్నేహాన్ని విడిచిపెట్టి, లోక స్నేహం విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచన చేసినప్పుడు లోకంతో స్నేహం విడిచిపెట్టాలి. 3, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే పాడు చేసుకున్నట్టే లెక్క. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనంలో ఈ విషయాన్ని చదువుతాం. లూకాసు వార్త 24:34. అధ్యాయం, క్షమించండి, 23వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడవేయబడిన ఆ నేరస్తుడు